హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ లో స్టార్డమ్ గురించి మాట్లాడితే మనకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ అయితే గుర్తొస్తారు. కానీ వీళ్ళకంటే తక్కువ కాదని యాక్టింగ్ లో ఎక్స్ట్రాటరీ టాలెంట్ ఉన్న కొంతమంది హీరోస్ ఉన్నారు. వాళ్ళకి తగిన రికగ్నిషన్ మాత్రం ఇంకా రాలేదు. ఈ రోజు టాలీవుడ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ హీరోస్ ఎవరో, ఎందుకు వాళ్ళని అండర్ రేటెడ్ అంటారో తెలుసుకుందాం. సో మన లిస్ట్ లో నెంబర్ 5 శ్రీ విష్ణు గారు. రొటీన్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ కంటెంట్ బేస్డ్ స్టోరీస్ సెలెక్ట్ చేసే హీరో. అప్పట్లో ఒకటి ఉండేవాడు, బ్రోచేవారెవరు, రాజరాజ చోరా, సామజ వర్గమన లాంటి సినిమాలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. కామెడీ అయినా, ఎమోషన్ అయినా, నేచురల్ యాక్టింగ్ అయినా శ్రీ విష్ణు ప్రతి రోల్ ని ఎఫర్ట్లెస్ గా చేస్తారు. బాక్స్ ఆఫీస్ కన్నా మంచి కంటెంట్ మీద ఫోకస్ చేయడం వల్లే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ హీరోస్ గా పేరు తెచ్చుకున్నారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే శ్రీ విష్ణు నెక్స్ట్ లెవెల్ స్టార్ అవ్వడం డౌటే లేదు. నెంబర్ 4 ప్రియదర్శి. కామెడీ యాక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎమోషనల్ అండ్ సీరియస్ రోల్స్ లో కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. బలగం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆయన యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని కనెక్ట్ చేయడం ప్రియదర్శి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నెంబర్ 3 నవీన్ పోలిశెట్టి. స్టాండప్ కామెడీ నుంచి హీరోగా ఎదిగి ఏజెంట్, సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని యూనిక్. ఇంకా ఎక్కువ సినిమాలు వస్తే పాన్ ఇండియా లెవెల్లో హీరో అయ్యే పొటెన్షియల్ ఉంది. నెంబర్ 2 అడ్విషేస్. రెగ్యులర్ కమర్షియల్ రూట్ కాకుండా థ్రిల్లర్ జానర్ ని తెలుగు ఆడియన్స్ కి కొత్త లెవెల్ కి తీసుకెళ్లారు. క్షణం, గూఢచారి, మేజర్, హిట్, ద సెకండ్ కేస్ లాంటి సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ప్రూవ్ చేశాయి. రైటర్ గా, యాక్టర్ గా 2 రోల్స్ సక్సెస్ అయ్యారనమాట ఈయన. మన లిస్ట్ లో నెంబర్ 1 సత్యదేవ్ గారు. బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమా కోసం రిస్క్ తీసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న రోల్స్ చేసి తర్వాత బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, గాడ్ ఫాదర్, కృష్ణమ్మ లాంటి సినిమాలతో ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారనమాట. కమర్షియల్ ఇమేజ్ కన్నా పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయడం వల్లనే క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ వరకు అందరికీ రెస్పెక్ట్ సంపాదించారు. నా ఒపీనియన్ ప్రకారం టాలీవుడ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ హీరో అంటే సత్యదేవ్ అనే చెప్పాలి. మరి మీకు టాలీవుడ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ హీరో ఎవరు అనిపిస్తున్నారు? సత్యదేవా, అడ్విశేషా, లేక ఇంకెవరైనా? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి తెలుగు సినిమా స్టోరీస్, మూవీ ఫ్యాక్ట్స్, టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన తెలుగు సినిమా స్టఫ్ ను ఛానల్ ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.